థ్యాంక్ యూ మూర్తి. చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం ఆర్ఎండ్బి అధికారులు పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్కి అనుమతి నిరాకరించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇదే బివి రాజు ఈ విష్ణు కాలేజీలో ఎవరైతే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్భంలో హెలిప్యాడ్ని వాడారు, అనేక సందర్భంలో గతంలో కూడా ప్రముఖులు భీమవరం వచ్చినప్పుడు విష్ణు కళాశాలలోని ఇంజనీర్ కళాశాలలోని హెలిప్యాడ్ వాడటం జరిగింది. అయితే ఇదే అనుమతులు కోరుతూ విజయవాడ నుంచి జనసేన టీం వచ్చి విష్ణు కాలేజీలో ఇలా పరిశీలిస్తున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లా పోలీస్ అధికారులు కూడా అనుమతి ఇచ్చారు. అయితే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఇక్కడికి విష్ణు కాలేజీ రానున్న సమయంలో కొద్దిసేపటి క్రితం ఆర్ఎండ్బి అధికారులు మాత్రం తమకు ఇక్కడ హెలికాప్టర్లో దిగడానికి అభ్యంతరం ఉంది, ఎందుకంటే దగ్గరలో గృహ సముదాయాలు ఉన్నాయి, అదే రకంగా ఒక టవర్ కూడా అడ్డు ఉంది, అందువల్ల హెలిప్యాడ్కి అనుమతి లేదు, అందువల్ల అనుమతి నిరాకరిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు జనసేన టీంకి వారు తెలియజేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక జిల్లా అధికారిగా ఉన్న జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న కలెక్టరు, అదే రకంగా జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఆర్ఎండ్బి అధికారులు మాత్రం దీన్ని అనుమతి లేదంటే ఆంతర్యం ఏమిటనేది మాత్రం జన సైనికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు, భీమవరం నుంచి ఎన్నికల రంగంలో ఉంటారు అని తెలిసిన కాడి నుంచి కూడా స్థానిక నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ ఒక రకమైన భయం అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాకు ఇబ్బంది అవుద్ది అనే అంశంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. దీన్ని స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చినప్పటికి కూడా ఎవరైతే ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడం వల్ల స్థానిక నాయకత్వం అదే రకంగా పైనుంచి కూడా ఒత్తిడి తీసుకురావడం వల్ల చివరి నిమిషంలో ఆర్ఎండ్బి అధికారుల రూపంలో అనుమతి లేదు అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఈ విషయం సంచలనంగా మారడం జన సైనికులు అందరూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కొద్దిసేపటి వరకు అనుమతి ఇచ్చి ఇప్పుడు అనుమతి లేదంటాం అనేది ఎంతవరకు సబబు. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చేసిన హెలిప్యాడ్కి అయితే కాదు, గతంలో హెలిప్యాడ్ ఉంది, ఎంతోమంది ప్రముఖులు అక్కడ హెలిప్యాడ్లో దిగిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి కూడా అక్కడ దిగి ఆ పర్యటనకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అది పకడ్బందీగా ఉంది కాబట్టే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చాడు, ఎస్పీ అనుమతి ఇచ్చాడు. కానీ వైసీపీ ప్రభుత్వం పైనుంచి ఒత్తిడి తీస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఆర్ఎండ్బి అధికారులు అనుమతి ఇవ్వడానికి కుదరదు, అక్కడ ఏదో టవర్ ఉంది, ఏదో వంక చెప్పాలి కాబట్టి ఒక టవర్ ఉంది, గృహ సముదాయాలు దగ్గరలో ఉన్నాయనే వంకతో అనుమతి లేదు అనే చెప్పే పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చిన్నబాబు ఉన్నాడో వీళ్ళు అదే రకంగా ఉండి ఇన్ఛార్జ్ వీళ్ళంతా కలిసి ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్ సమీపంలో మరో హెలిప్యాడ్ కోసం వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఇంకొక హెలిప్యాడ్ సిద్ధం చేసేందుకు అక్కడ ఏదైతే రేపొద్దున హెలికాప్టర్ దిగడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు కూడా ఎదుగుతున్నారు. దాంట్లోనే ఉండి రోడ్లోని కోట్ల ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక హెలిప్యాడ్ ప్రాంతాన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ప్రభుత్వం అదే రకంగా అధికారులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికి కూడా తమ పవన్ కళ్యాణ్ పర్యటన అయితే యథావిధిగా కొనసాగిందుకే జనసేన నాయకులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.